ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిని ఏసీబీ అరెస్టు చేసింది. మరి కాసేపట్లో జ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లో 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆమె ఇంట్లో భారీగా నగదు దొరికింది. 65 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మాస్టర్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు జ్యోతి. ఒక వ్యక్తిని బిల్లు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసింది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అప్పుడు కన్నీళ్లు పెట్టుకుని నిరపరాధిగా కనిపించిన జ్యోతి ఇంట్లో భారీగా నగదు పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని వెంకటసాయి అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది. ఏసీపీ అధికారులు ఆమె అక్రమ ఆస్తులపైన కూడా దృష్టి కేంద్రీకరించారు. అయితే 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జ్యోతి అక్రమాస్తులపై ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతానికి మనము మెహదీపట్నంలోని వెంకటసాయి నివాసం అపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. ఇదే అపార్ట్మెంట్ లో ఆమె 202 ఫ్లాట్ లో ఉంటుంది. అయితే ఏసీబీ అధికారులు నిన్న ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతానికి 2వ అంతస్తులోని వెంకటసాయి అపార్ట్మెంట్ లో 202 ఫ్లాట్ నంబర్ లో ఉంటా ఉన్నారు. అయితే ఏసీబీ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినప్పుడు ఎక్కడికక్కడ కూడా ఏసీబీ అధికారులు నగదును గుర్తించారు. సుమారు 64 లక్షల రూపాయలు సీజ్ చేశారు. వీటితో పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేశారు. ఎక్కడైతే గంగన్న అనే ఒక వ్యక్తి నిజామాబాద్ సంబంధించిన కాంట్రాక్టర్, A1 క్లాస్ సంబంధించిన కాంట్రాక్టర్, అతను నిజామాబాద్ తో పాటుగా హైదరాబాద్ లో 2 భవనాలు నిర్మిస్తా ఉన్నాడు. అయితే ఆ భవనాల నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో ట్రైబల్ సంబంధించిన శాఖ అధికారిని జ్యోతి దగ్గర క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఆమెను సంప్రదించినప్పుడు దాదాపు 42 లక్షల రూపాయలకు సంబంధించిన 2 భవనాలు ఏవైతే నిర్మాణం జరుగుతా ఉన్నాయో వాటికి సంబంధించి 2% షేర్ కింద 84,000 రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసింది జ్యోతి. అయితే వెంటనే ఏసీబీ అధికారులకు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ సమాచారం ఇచ్చాడు. నిన్న వలపన్ని ఏసీబీ అధికారిని జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగించారు. జ్యోతి నివాసంతో పాటుగా ఆమె బంధువులు అలాగే ఎవరైతే బినామీలు ఉన్నారో వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినప్పుడు మాత్రం మెహదీపట్నంలోని వెంకటసాయి మనం చూస్తున్నాం ఇదే అపార్ట్మెంట్ లో 2వ అంతస్తులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు 64 లక్షల రూపాయలు నగదును సీజ్ చేశారు. వీటితో పాటుగా 4 లక్షలకు సంబంధించిన 4 కిలోలకు సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. పంచనామా చేసిన తర్వాత వాటిని సీజ్ చేశారు. అయితే జ్యోతి పేరు పైన ఇంకేమైనా అక్రమంగా ఆస్తులు ఉన్నాయా, అలాగే వీటి బినామీ పేర్ల పైన ఏమైనా ఆస్తులు ఉన్నాయా, అక్రమంగా ఇంకేమైనా సంపాదించారా, అలాగే వీటిపైన ఏవైతే ఉన్నాయో ఏసీబీ అధికారులు కూడా వివిధ కోణాల్లో సోదాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం 64 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. అలాగే 4 కిలోల బంగారు ఆభరణాలు సీజ్ చేసిన తర్వాత జ్యోతిని ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. అయితే సీజ్ చేసిన అమౌంట్ అలాగే బంగారు ఆభరణాలు కావచ్చు, అలాగే ఎక్కడైతే నగదు దీనికి సంబంధించి సీజ్ చేయడం జరిగిందో అదంతా కూడా ఏసీబీ అధికారులు పంచనామా నిర్వహించారు. ఎక్కడైతే 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడడం జరిగిందో వాటికి సంబంధించి కూడా పోలీసులు పంచనామా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో జ్యోతిని ప్రవేశపెట్టబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమెను రిమాండ్ కూడా తరలించబోతున్నారు. అయితే మెహదీపట్నంలోని వెంకటసాయి నివాసంలోని ఆమె 2వ అంతస్తులోని 202 ఫ్లాట్ లో మాత్రం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించినప్పుడు సుమారు 64 లక్షల రూపాయల నగదు పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాలు మాత్రం ఏసీబీ అధికారులు సోదాల్లో బాగా సీజ్ చేశారు. మొత్తంగా మాత్రం ఒక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. తనను లంచం డిమాండ్ చేసింది జ్యోతి అధికారి అని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు వలపన్ని ఆమెను అరెస్ట్ చేశారు. మొత్తంగా మాత్రం జ్యోతిని దాదాపు 12 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంచనామా పూర్తి చేసిన తర్వాత మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.